వస్తాను. డబ్బు అది నా చేతిలో అడిగేది ఈ చేతుల్లో. అయ్యో ఏంటి నాకు డబ్బుకి పోతే వెళ్ళిపోవయ్యా వెళ్ళిపోవయ్యా. ఎవరు బాబు నువ్వు? గాజు ఒక గండడ్రా. సరే బాబు, ఏంటి ఖాళీ చేతులు? నన్ను చూసి అన్వాంటెడ్ క్వశ్చన్స్ చేసిన వాళ్ళందరి చేతులు కలెక్ట్ చేసుకొచ్చాను రా. ఇది ఎవరి ఏరియా తెలుసా? మాట్లాడుతున్నావా? తెలుసుకోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి ఇది గాజు ఒక గండడు ఏరియారా. ఏంటి బాబు, అది పుచ్చకాయ రసమా? పుచ్చ రసం కాదురా, పుచ్చుల రసం. నన్ను చూసి భయపడి చచ్చిన వాళ్ళ రక్తం రా. ఎంటీ స్టమక్ లో టీకి బదులుగా బ్లడ్ టేస్ట్ చేయడమే రా నాకు అలవాటు. తింటానికి చెప్పులు తీసి ఈ కాల్ను ఫ్రై చేసుకు తింటాను రా. ఇలా చూస్తే ఎవడో తెలియదన్నా, కానీ ఎవరో కాళ్ళు చేతులు నరుక్కొచ్చి మమ్మల్ని భయపెడుతున్నాడు. బి పాజిటివ్. ఇది నేను ఎదురు చూసిందేరా. తల ఇవి ఒట్టి కాళ్ళు చేతులే. ఇది నేను ఎదురు చూడలేదు. బయలుదేరా. నువ్వు హెడ్ కానిస్టేబుల్ దాస్వేగా? అదిలా అంత కరెక్ట్ గా కనిపెట్టావు? ఇది పోలీస్ వాసన చూసే ముక్కురా. పోలీస్ అనేవాడు నా ఏరియాలోకి ఎవడు రాకూడదురా. చచ్చిపోయిన నా బామ్మ మీద ఒట్టే చెబుతున్నాను, ఇక నీ కంటికే నేను కనిపించను. వస్తాను. జై హింద్. చాలా బాగుంది సార్. ఇదంతా కావాలా సార్? మన ఇన్స్పెక్టర్ ఆ మార్కెట్ సేకరతో గొడవ ఎందుకని ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. మీరు హెడ్ ఇలా దెబ్బలు తిని రావడం ఏంటండి? ఏం చేయను నాయుడు, ప్రమోషన్ కోసమే ఇలా వేషం వేశాను. కానీ ఒక్క విషయం తెలుసుకున్నాను. ఏంటి సార్ అది? ఇక మీద రౌడీలు ఉన్న వైపు తలపెట్టి కూడా పడుకోకూడదు. మనం ఇంకెవరిని పట్టుకుంటాం సార్? దిక్కులేని వాళ్ళు, అనాథలు, అడ్రస్ లేని వాళ్ళు, ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు, చెత్త వెధవలు, పనికిరాని వాళ్ళు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందమైన వైజాగ్ లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ రాద్దాం. నైట్ రౌండ్స్ కి అందరినీ రెడీ చేయండి. గో క్విక్. కానిస్టేబుల్ దుర్గా, టేబుల్ దగ్గరకు రా. ఇక్కడే ఉన్నాను సార్. నాకు కొంచెం ముందు ఏర్పాటు చేస్తావా? సార్ డ్యూటీలో ఉండగానా? నేను చెప్పింది నొప్పులు తగ్గించే అమృతాంజనం. అబ్బా అమ్మో, మళ్ళీ అక్కడేనా? కాగితవోడా సంద్రం మీద వెళ్ళేలాగా మేము. సార్ మనం ముగ్గురమే కదా ఉన్నాం. నీ బాడీ ఇద్దరికి సమానం రా. సార్ ఆ శిల కింద ఎవడో పడుకున్నాడు సార్. ఏంట్రా శిల కింద ఒక కొండే పడుకునుంది? లేపండి రా. ఎవరాది? లేవరా. అరే ఏంటన్నా ప్రశాంతంగా నిద్ర కూడా పోనేవరా? ఏంటది? నిన్నేరా సార్ పిలుస్తాడు రా. అన్నా పోలీసరా మీరా? నేను పొద్దుటే మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చేసారు. ఎవడ్రా వీడు నా బాబాయ్ కొడుకులాగా వరుస కలిపి మాట్లాడుతున్నాడు? ఎవడ్రా నువ్వు? కైలాసపురం పశుపతినే. కైలాసపురం పశుపతి ఊరు పేరు పొడుగ్గా ఉంది, మనిషి చూస్తే అడ్డంగా పెరిగాడు. నీకిక్కడేం పనయ్యా? మన పెద్దలకు గుర్తుగా ఇక్కడ సెల పెట్టుకుంటే దాన్ని ఎత్తుకుపోదామని చూస్తున్నావా? ఏంటయ్యా ఓయ్, నేను ఒప్పుకోను. ఆ సెల్ చేతిలో కడియం ఉండాలి. ఏదయ్యా కడియం? ఆ చేతిలో ఉంది చూడండి. ఓ ఆ చేతిలో ఉందా? సరే, ఈ చెయ్యి పోలీస్ స్టేషన్ వైపు చూపించేదో కంప్లైంట్ చేస్తోంది. ఏం చేసావు నువ్వు? ఏంటన్నా నేను బస్సు తిరుగు కోసం ఊరు వదిలి ఇక్కడికి వచ్చాను, అన్ని పోగొట్టుకున్నాను. ఏంట్రా మెగా సీరియల్ హీరోయిన్ లాగా ఎలా ఏడుస్తున్నాడు? వీడిని ఇక్కడ విచారించకూడదు, స్టేషన్ తీసుకెళ్లి 4 పీకులు పీకుదాం. పద 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 త్వరగా. అన్నా త్వరగా. ఇక్కడ చాలా చలిగా ఉంది, దోమలు కూడా కొడతారు. రండి 5 స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసినట్టుగా మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. వీడిని ఏం చేద్దాం? సార్ వాడు చూడండి సార్, వాడు జీప్ లో కూర్చున్నాడా? జీప్ లో కూర్చున్నాడా? జీప్ ఎత్తుకుపోతాడేమో. ఫాలో మీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.